జీవితాంతం చాలా కాలం పాటు మన వృత్తి ధర్మంలో భాగంగా ఉరుకు పరుగులతో సతమతం అవుతూ ఉంటాం. అప్పుడప్పుడు మనకు కొంత తీరిక దొరుకుతుంది, అంటే కొంత సమయం దొరుకుతుంది, విరామ సమయం. లేదా ఆ యొక్క వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అది అయిపోయిన తర్వాత మనము ఈ సమయాన్ని, ఈ కాలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. అంటే మనకున్న విరామ సమయాన్ని వృధా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం, ముఖ్యంగా వృద్ధాప్యములో ఉన్నవారికి ఇది ఉపయోగించే విధానాన్ని బట్టి, ఉపయోగించుకునే పద్ధతిని బట్టి, ప్రణాళికను బట్టి అది ఒక ఔషధంలాగా పనిచేస్తాం. ఎందుకంటే మనకున్నటువంటి అభిరుచులకు, ఆ అభిరుచుల పైన ఏ అంశం పైన అయితే మనకు అభిరుచి ఉంటుందో ఆ అంశం పైన దృష్టి మరలిస్తే మన మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా, ఆనందంగా, సంతృప్తిగా ఉంటుంది. ఆ విధంగా మనకున్నటువంటి ఒక అభిరుచి అంశం దేంట్లో ఉంది అంటే, మనకు ఒక చిత్రలేఖనంలో ఉందా, ఏవైనా మంచి సంగీతం వినాలని ఉందా, లేదా ఒక ఫోటోగ్రఫీ పైన ఉందా, లేదా ఆధ్యాత్మిక చింతన ఉందా, లేదా ఒక తోట పని అంటే గార్డెనింగ్ ఉందా, ఏది లేకపోయినా మనము ప్రకృతి సంపద మనకుంది. ఈ ప్రకృతి సంపదను ఎలా సంరక్షించుకోవాలి, అలాంటి వాటిపైన కూడా మనకు ఆసక్తి ఉన్నట్లయితే, అభిరుచి ఉన్నట్లయితే మనము 10 మందితో కలిసే అవకాశం వస్తుంది, కొత్త విషయాలు వస్తాయి. అప్పుడు మనకు ఈ బద్ధకం అనేది శరీరంలోంచి వెళ్ళిపోతుంది. ఇక బద్ధకం అనేది ఎవరికి ఉండదు. ఇంకా జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. వయసుతో సంబంధం లేదు జ్ఞానానికి. నాకు వృద్ధాప్యం వచ్చింది, నాకు జ్ఞానము రాదు అనే అవసరం లేదు, తప్పకుండా వస్తుంది. మంచి ఫెలోషిప్ పెరుగుతూ ఉంది, అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి. అందుకే మనకున్నటువంటి ఒక అభిరుచిని బట్టి మంచి అంశాన్ని ఎంచుకొని సమయాన్ని వృధా చేయకుండా మనము ప్రకృతి సంపద విషయం కావచ్చు, లేదా ఇంకేదైనా మంచి పర్యటనలు కావచ్చు, ఇంకేమైనా మంచి ప్రదేశాలు కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తూ మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది.